నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన ఇటువంటి తీర్పును తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పాలన ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ చట్టం చేయడం జరిగింది. దానిపైన కోర్టులకు వెళ్ళడం, కోర్టులో పెండింగ్ ఉండడం, ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా గత 30 సంవత్సరాలుగా ఉద్యమాలు చేశారు. చివరికి నిన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. అందులో ఎస్సీ వర్గీకరణకు చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. తద్వారా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టం చెల్లుబాటు అయిందని చెప్పి కూడా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మనం అన్వయించుకోవచ్చు. మరి తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ, అన్ని వర్గాలు కూడా న్యాయం చేసే పార్టీ, అన్ని వర్గాల నుండి పేదలకు న్యాయం చేసే పార్టీ. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతా ఉంది. ఈ 50 రోజుల్లోనే వైకాపా పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి, ఇతర నాయకులు, అదేవిధంగా వాళ్ళ నీలి మీడియా అంతా కూడా ప్రభుత్వం పైన కక్ష కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. రోజు ఏదో ఒక విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వెళ్లకుండా చేయనటువంటి ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో మొన్న ఇటీవల ఆరోగ్యశ్రీ గురించి ఒక పత్రికలో పెద్ద ఐటెం రాశారు. 1600 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో బకాయిలు ఉన్నాయని చెప్పి, అవి చెల్లించకపోతే ఆసుపత్రులని కూడా ఆరోగ్య సేవలు నిలిపేస్తారని చెప్పి ఒక ఐటెం రాశారు. నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీ సాక్షి పేపర్ రాసినటువంటి 1600 బకాయిలు మీ ప్రభుత్వ పాలనలోని బకాయిలకు అవునా కాదా? ఆసుపత్రులంతా కూడా బకాయిలు చెల్లించిపోతే సేవలు నిలిపేస్తామని చెప్పి మే నెలలో అల్టిమేటం ఇచ్చారు మీరు. మరి అప్పుడు ముఖ్యమంత్రి మీరా కాదా? అంటే మీరు ప్రభుత్వ పాలనలో మీరు బకాయిలు పెట్టేసి, ఆ బకాయిలు ఇప్పుడు ఏదో కొత్త ప్రభుత్వం బకాయిలు పెట్టేసినట్టుగా దుష్ప్రచారం చేసి ప్రజలు మభ్యపెట్టాలించుకోవడం మీ దుర్మార్గపు లక్షణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము మా ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం, 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి హాస్పిటల్ డబ్బులు కూడా రిలీజ్ చేయకుండా, సరైన వైద్య సౌకర్యాలు కల్పించకుండా మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు గతంలో ఆ విధంగా చేయలేదు. మేము అధికారం ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఆ రోజుల్లో 4 ఏళ్లలోనే 5,330 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12 లక్షల మందికి రోగులు లబ్ధి చేకూర్చాం. ఎప్పుడు మీలాగా బకాయిలు పెట్టి వైద్య సేవలు అందించకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ అసత్యం ప్రచారం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలు కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా 1,29,000 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా మేము చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా విమర్శించారు. కొత్త ప్రభుత్వం
బడ్జెట్ కూడా పెట్టలేకుండా పోతుందనేసి మీ ఆరోపణలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. మీరు చేసిన పాపాలకు గత 5 సంవత్సరాల్లో వివిధ శాఖల్లో మీరు చేసిన అవినీతి, అరాచకాలు, అదేవిధంగా ఆర్థిక నష్టం, ఇవన్నీ అంచనా వేయడానికి ఇంకో 3 నెలల సమయం మాకు అవసరమైనట్టుంది. ఇప్పటి వరకు చూస్తే కూడా సుమారు 10 లక్షల పైగా అప్పులు చేశారు కోట్లు. సుమారు 1,40,000 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి మీ దగ్గర. మీరు ఇవ్వాల్సిన, మీ ప్రభుత్వంలో వివిధ శాఖలకు ఇవ్వాల్సిన బకాయిలు 1,40,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా కూడా లోతుగా పరిశీలన చేస్తే అన్ని శాఖల్లో కూడా ఇంకా చాలా బకాయిలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఒకసారి పరిశీలన చేసుకుని కూటమి ప్రభుత్వం అన్ని శాఖలను కూడా సమీక్ష చేసుకుని ఏ శాఖలో వాస్తవ పరిస్థితి తెలుసుకొని తద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి అంచనాలకు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు రెగ్యులర్ బడ్జెట్ పోకుండా ప్రభుత్వం ఓటర్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళడం జరిగింది. మరి నవంబర్ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఏ శాఖ ఎంతెంత అవసరం, ఏ శాఖ ప్రాధాన్యత ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒకసారి నిర్ణయాలు తీసుకుని తద్వారా రెగ్యులర్ బడ్జెట్ వెళ్తుందో కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు కూడా అక్కడ కమిషనర్ గారు కానీ కార్పొరేట్లు అందరూ కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించారు. అయితే వైకాపా కార్పొరేట్లు కొంతమంది పోటీ చేయడం, వారు తగిన మెజార్టీ లేకపోవడంతో ఓటమిని నిర్ధారణ చేసుకుని మరి బైకాట్ చేసి బయట వచ్చి అనవసరమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏదో ప్రజాస్వామ్యబద్ధం జరగలేదు, పారదర్శకంగా జరగలేదని చెప్పి కూడా మాట్లాడి నిరసన వ్యక్తం చేసి గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఫిర్యాదు చేయడం జరిగిందని కూడా మేము చూసాం పేపర్లో. అసలు వైకాపా నాయకులకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కనీస అర్హత ఎక్కువ ఉందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే మున్సిపాలిటీలో గతంలో మీరు ఏ విధంగా ఎన్నికలు నిర్వహించారు, పోర్చరీ సంతకాలు ఏ విధంగా సంతకాలు చేసి నామినేషన్లు చెల్లుబాటు కాకుండా చేశారు, బెదిరించి దౌర్జన్యాలు చేసి ఎంతమంది దగ్గర బెదిరించి మరి ఆ రోజు వాపసు తీసుకున్నారు కూడా నగర ప్రజలు మర్చిపోలేదు. దయచేసి ఇలాంటి దుష్ప్రచారం చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా వైకాపా పార్టీ నాయకులు నేను తెలియజేస్తున్నాను.